హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి చూస్తున్నారు కదండి, ఇది నందనవనమనా లేకపోతే ఇంకేమైనా అనాలో చూడండి. పైకి వెళ్తే ఫారెస్ట్ లాగే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. చూస్తున్నారు కదా, ఇదండి మొత్తం లాన్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. బయట ఇది ఓపెన్ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టారు. ఇట్లా కూడా హ్యాంగింగ్స్ చూసే అంత అందంగా ఉంది. ఇవన్నీ కూడా మన హనుమాన్ సింగ్ గారి హౌస్ అండి. ఇది హౌస్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా అయితే అసలు ఒక్కొక్క మొక్క నాకు చూస్తే మాత్రం అసలు ఎలబుద్ధి కాలేదంటే అంత బాగుంది. వీళ్ళు దంపతులండి, వీరి మాటలోనే విందాము. వీళ్ళ ప్లేస్ ఎక్కడ, వీళ్ళకి చిన్నప్పటి నుంచి హాబీ ఉందా లేకపోతే ఎలా ఐడియా వచ్చింది అనేది. సార్ మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందండి మొక్కల మీద? చిన్నప్పటి నుంచి మేడం గారికి మీకు ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఇక మేము ఇద్దరం కలిసి చేశారు. దానివల్ల అసలు ఇల్లు మాత్రం చాలా అంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, ఒకరికి ఇంట్రెస్ట్ వల్ల ఇంకొకరు ఉండకపోవడం వల్ల, ఒకళ్ళు చేసుకోవడం వల్ల అసలుకి సరిగ్గా సెట్ కోఆపరేషన్ ఉండదు. అంటే కొద్దిగా వాటర్ పడింది ఇక్కడ కొద్దిగా తీసుకుంటారు. మీకేంటంటే ఇప్పుడు మేడం గారికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. మా పిల్లలు ఏం చెప్తారంటే, ఎవరన్నా గెస్ట్ వస్తే నెత్తి మీద ఒక పిండి పెట్టి పంపిస్తారని చెప్పారు. అంత అన్ని ఉంటాయి. ఎంతమంది వచ్చినా సరే తీరదు, ఇంకా అంత బాగుంటాయి. లవర్స్ బేసికల్లీ నేచర్ లవర్స్ చాలా తెలుస్తుందండి అది చూడంగానే అసలు గార్డెనింగ్. ఒకసారి మీ ప్లాంటేషన్స్ అన్నీ కొద్దిగా బాగా గురించి వివరిస్తే. ముందు కూరగాయలు కూడా వేసేవాళ్ళం, అంతా తగ్గిపోయింది. పెద్దవాళ్ళం ఫ్లవర్స్ మీద ఇండోర్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ వచ్చినాయండి. మే ఫ్లవర్ వచ్చింది, ఆల్రెడీ లిల్లీ కూడా ఇంతకు ముందు వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్లో రాలా, ఇంకా ఇంతకుముందు ఆల్రెడీ వస్తున్నాయండి. చూడాలి. ఇది కూడా చిన్న, ఇది కూడా వచ్చినాయి. రజనీగంధ అంటారు. ఓకే, రజనీగంధాలు వైట్ అండి. అది వైట్ పింక్ కూడా వైట్ అన్ని వైట్. ఇది చాలా రోజుల నుంచి కట్ చేసి లేకపోతే పెద్ద చెట్టు అయింది. ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇది చాలా బాగుంటుంది అండి. అసలు మా ఫ్లవరింగ్ ఫుల్ ఫ్లవరింగ్ స్లాప్లు కనబడవు, బుష్టిగా చాలా వస్తుంది. ఇది ప్రోటీన్ లాగా పెంచుతాం. ఇది ప్రోటీన్ బాగుంటుంది. క్యాక్టస్ ఇవన్నీ చాలా పైకి వెళ్ళింది, చనిపోయింది. 20 years ఉంది. చాలా బాగుంది. చూసారు ఇది ఇంకా చూసింది పావే 30 పైన ఉందండి. ఇక్కడ వరకు పైన ఇంకా ఉంది. ఇదని చూడు, గేట్లు కూడా ఎలా అరేంజ్ చేస్తున్నారు. బాగుంది. పెంటాస్ దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చినాయి. ఇది కూడా చూసారు కదండి. అది జామ చెట్టు అది. అవునండి, ఇంత కాయలు వస్తాయి. ఇంత పెద్ద కాయ వస్తుంది. కేజీ జామ అంటారు. ఇంత పెద్ద కాయ వస్తుంది. విత్తనం తక్కువ, ఫ్లష్ చాలా బాగుంటుంది. చాలా అది సీడ్ వేసిందా లేకపోతే ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాము. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా దాంట్లో కూడా నాకు తెలిసి ఒక 7 రకాలే ఉన్నాయి. జాములో కూడా చాలా వస్తున్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అరే చూస్తారు కదా. పక్కనే హోటల్స్ మామూలు అదే సార్, ఇవన్నీ ప్రోటీన్స్ చూడండి. చాలా బాగుంటుంది. ఇది కూడా సీజనల్ అంటే కొన్నాటికి చచ్చిపోతే కింద బల్బ్స్ ఉంటాయి, ఆ బల్బ్స్ పెట్టేస్తే మళ్ళీ వస్తాయి. చాలా అసలు బాగా పెరిగి వస్తుంది, కానీ సమ్మర్లో ఉండదు. ఇది కేరళ తెచ్చుకుంటే చాలా కాస్ట్ అండి. ఇండోర్ ప్లాంట్స్, ఫ్లవర్స్ లాగా బాగుంటుంది. ఇవి కూడా చూడండి, హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. ఇది ఆర్టిఫిషియల్ లాగా ఉంది, న్యాచురల్ లాగా లేదు. ఇంకా ఎడినియం, ఇవన్నీ ఎడినియం ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఇవి? 5-6 అన్నీ ప్రూనింగ్ చేసేసి, అందువల్ల మీకు ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి. ఫుల్ బ్లోయింగ్ అయితే మాత్రం రావు. ఇవి కూడా చూడండి అసలు ఇండోర్ అయితే ఇవన్నీ కూడా
ఇవన్నీ ఇండోర్ ప్లాంట్. ఇవన్నీ కూడా చూడండి చక్కగా హాల్లో కూర్చొని చక్క మంచి న్యాచురల్ గాలిని అయితే తీసుకుంటా ఉంటారండి. ఇది ఆ వెరైటీ వేరు, ఈ వెరైటీ వేరు, అది వేరే ఇది వేరే. కొద్దిగా వేరియేషన్. ఇది మీ వెనకాల కూర్చోండి. ఇది ఒకటి ఉంది, దీంట్లో ఒకటి, ఇది ఒకటి. చూడండి అసలు చక్కగా డెకరేట్ చేశారు స్టాండ్స్ పెట్టి. దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయండి. ఫ్లవర్స్ రాదు, వస్తాయి సార్. పింక్ పింక్ వైలెట్ కలర్స్ వస్తాయి, బాగుంటాయి. వైలెట్ కలర్. కొడియాస్లో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి అసలు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఉన్నాయి. అవేంటంటే ముద్రపోతుంటే మళ్ళీ తీసి మళ్ళీ రీప్లాంట్ చేసుకోవాలి. అవును సార్, అట్లా చేసుకున్నాం. ఇది చూసారు హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఎంత బాగుంది. చూడు ఎంత బాగుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే మెయిన్గా సార్ వాళ్ళ దగ్గర ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అన్ని సీజనల్, కాకపోతే సీజన్కి ముందే ఫ్లవరింగ్ వచ్చేసి తీసుకొచ్చుకున్నారు సార్ వాళ్ళు. రండి సార్. మొన్నే పెట్టాను తీసుకొచ్చి ఆర్కిడ్స్ మార్కెట్స్. ఇప్పుడు గ్రౌండ్ ఆర్కిడ్స్ కూడా వచ్చినాయి సార్ కొన్ని. అంటే మామూలు సాయిల్లోనే పెట్టుకునేది, అవి కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఇది కూడా చాలా బ్యూటిఫుల్. చాలా డెకరేట్ చేయడానికి కూడా బాగుంది. జనరల్గా దీంట్లో మ్యారేజెస్లో వాటిలో డెకరేషన్కి వాడతారు. వాడేది ఇదే. ఈ నాటు చామంతి, నాటు చామంతి అదే ఈ టైప్ ఇట్లా వస్తుంది, ఇదే ఫ్లవర్. చూడండి అసలు ఎంత బాగుంది. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి సార్ ఇట్లా చామంతులు సుమారుగా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 ఉంటాయి. 10-12 రకాలు. ఇది చూడండి అసలు ఒక్కొక్కటి ఒక వెరైటీ, ఒకదానికొకటి అసలు కొద్దిగా కూడా సంబంధం లేదు. చిన్న వేరియేషన్ అయితే ఏదో ఒకటి ఉంటుంది. చూడండి అసలు చూసారా, ఇప్పటికప్పుడు అలా టెస్ట్ చేసుకుంటా ఇలా ముదిరిపోయిన ఇవన్నీ కూడా తీసేసుకుంటుంటేనే మన ప్లాంట్ బాగుంటుంది. అసలు రోజెస్ మంచి రోజు అండి, చాలా గుత్తులు గుత్తులుగా షేడ్ కూడా వస్తుంది చూడండి, దానికి మంచి అట్రాక్షన్ ఉంది. ఇవి కూడా అయిపోయినాయి. సార్ ఇదేం ప్లాంట్ సార్? ఇది వేరైతే తెలియదు కానీ బాగా ఇది తీసుకొచ్చా. బర్డ్ ఆఫ్ ఇదంటారండి, బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్. ప్యారడైజ్ అంటారు. ఓకే, మెరూన్ కలర్ ఉంటుంది. దీంట్లో వెర్టికల్ వచ్చింది, ముందు వెర్టికల్ ఉండేది కాదు, సింగిల్ కలర్ గ్రీన్ వచ్చేది. 2 కలర్స్. అవును, దీంట్లో ఆరెంజ్ కూడా వచ్చింది, ఒకటి వేరు వేరు వచ్చినాయి. ప్లెయిన్ ఆరెంజ్ హైడ్రోజీనియా, కానీ ఇది చాలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అవును అవును, బాగుంటుంది. ఇవన్నీ కూడా పెంటాస్, ఇవన్నీ పెంటాస్. పెంటాస్ ఇవన్నీ కలర్స్. చూడండి, ఇది షేడెడ్ది, ఇది లైట్ బేబీ పింక్ వస్తుంది, ఇది డార్క్. ఇది షాంపూ జింజర్ అండి. ఇది సుగంధ అదే వైట్, ఇది ఉంది చూసారా, దీంట్లోంచి వైట్ ఫ్లవర్ వస్తుంది. షాంపూ జింజర్ కాదు, షాంపూ జింజర్ వైట్ ఫ్లవర్ వస్తుంది. చాలా స్మెల్ చాలా బాగుంది. చూడండి, పెంటాస్ అయితే ఎన్నో మొత్తం చాలా రకాలు ఉన్నాయి. ఈ కలర్స్ కూడా పాతవి సార్ ఇవి, లేకపోతే కొత్త కొత్తవి ఈ సంవత్సరం కొన్ని తెచ్చిన కొత్తగానే కొన్ని పాతవి కూడా ఉంది కొన్ని. ఇంకా ఆ గ్రూప్లో ఇచ్చినవి కూడా తీసుకున్నారు కదా సార్ మీరు? సక్యులెంట్స్ కూడా చూడండి, స్టాండ్ అంత బాగుంది.
సక్లెంట్స్కి కోకోపీట్ ఇవి పట్టండి సార్. కోకోపీట్లో వేయాలి. కోకోపీట్ ఒక్కటే వేయాలన్నా కోకోపీట్ అంటే మీకు దానికి వాటర్ అసలు ఎక్కువ ఉండకూడదు. అందుకే కోకోపీట్ వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చేసి మీకు ఓన్లీ స్ప్రే ఎప్పుడు వదులుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేసి వదులుతూ ఉంటుంది. అది వదలటం వల్ల ఏంటంటే తొందరగా ఏర్లు పాడైపోతుంది. సో కోకోపీట్ కాకుండా కోకోపీట్ కాకుండా మామూలు మట్టి, మట్టి ఇసుక 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 ఉండాలి. ఇసుక మట్టి కలిపేయాలి. ఓకే, అయితే వీ హ్యావ్ టు చేంజ్. కోకోపీట్ కోకోపీట్ ఏంటంటే తొందరగా మీకు ఈ కాలంలో ఏంటంటే వర్షం పడినప్పుడల్లా లాక్కొని రిలీజ్ బయట పెడతాం, వర్షం వచ్చినప్పుడు ఎట్లా పెట్టాం. అయినా కూడా సరే దాన్ని అసలు కోకోపీట్ పెట్టరు. కోకోపీట్ ఇవి పెడతారు, అవి పెట్టారు కోకోపీట్. ఇవి పెట్టుకోవచ్చు. ఇది ఇన్సులిన్. ఇది ఇన్సులిన్ వాడతారండి మేడం? వాడతారా? పుల్లగా బాగుంటుంది టేస్ట్. ఉన్నా లేకపోయినా మంచిది సార్, వాడతారు. అది కాదు, అది వాడుకుంటామంటే బాగుంటుంది. ఇన్సులిన్ వాడతాం. ఇది కానీ ఇదిగో అదే 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 రండి, కొమ్మ కొడితే వచ్చేస్తుంది. అవును సార్, దీని ఫ్లవర్ కూడా వస్తుంది. వస్తుంది, చాలా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రోటాన్స్ మొత్తం. ఇది ముందు మనకి మోడల్ సార్. ఇక్కడ అలా ఎక్కిస్తే పైన కూర్చొని సార్ మా పేపర్ కదా. ఇదేంటంటే దీనికి రూట్స్ వచ్చేసి పెయింట్ వేసుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఇక పెయింట్ పోతుంది. ఇది యాక్చువల్గా మేము రీప్లాంట్ చేసాం మొన్న. లైట్ ఉండేది, ఇది మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అవి సీడ్స్ కూడా. సరే ఇక్కడ బాగుంటుంది, అందంగా ఉంటుంది అని చెప్పి రీప్లాంట్ చేసాం. ఇంకా ఇది కొద్దిగా చేసిన తర్వాత మీరు నీళ్ళలో పెట్టాల్సింది. అంటే వస్తుంది ఇక్కడ, పెద్దగా ఎండ రాదండి. ఓకే, వర్షాలు వస్తున్నాయి. ఇవి వచ్చండి మాస్ రోజెస్ ఎంత బాగుంది. వీటిలో 30 కలర్స్ వచ్చినాయి సార్, డబల్ షేడ్స్. కానీ అవి ఎంతగా బాగా పెద్దది రావట్లా, చిన్న చిన్నవి వస్తాయి. అన్నీ పెట్టాలంటే మా ఇల్లు చాలు. ఇప్పటికే చాలా అయింది సార్. 450, 500 దాకా ఉంటుంది. మరి ఇంకున్నట్టు మీకు అసలు చక్కగా దీనికి చేసేవాడు. ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్యాక్టస్. మీరు చక్కగా మిద్దె తోట అవార్డులు ఇచ్చేటప్పుడు మీకు చక్కగా ఇప్పించేవాళ్ళం కదా, అసలు ఎంత బాగుంటాయి. ఈసారి 5:30గా ఇప్పించండి. కంపల్సరీ. ఇప్పుడు రేపు 26వ తారీఖు ఇది ఏరువాక ఫౌండేషన్ కేఎల్ యూనివర్సిటీలో ఉంది. అచ్చా, అవార్డ్స్ రేపు ఎల్లుండి అనుకుంటా 26వ తారీఖు పీచులు ఇవి. ఏరువాక ఫౌండేషన్ ఉంది. మనకి అవార్డులు ఉంది. ఖాళీ అని ఉంటే మేడం గారు మీరు రండి చూస్తాను. 10 నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకి మన గ్రూప్లో వాళ్ళు కూడా అవార్డు వచ్చినాడు, మన తెలిసిన వాళ్ళు కూడా మనకి ఇన్వైట్ చేశారు. అండ్ మీరు కూడా ఇది మన దగ్గర అసలు అవార్డులు ఇవ్వడం వల్ల మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు పడిన ఇప్పటిదాకా మా ఇద్దరికి తెలిసిందే మేము చేసుకుంటూ వస్తున్నాం. అదేనండి, కొద్దిగా సొసైటీకి ఓపెన్ అయిపోతే కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. అవును, ఇప్పుడు దాకా ఏంటంటే మీరు మా వర్క్ అనేది మీరు చేసుకుంటున్నారు. మాకు గార్డెనర్ లేరు, మీ ఇద్దరమే గార్డెనర్స్. అదే అయినా చాలా బాగుందండి. ఇవన్నీ గ్రూప్ లో తీసుకునే కదా తీసుకున్నవి. వచ్చినా సరే మీరు డెవలప్ చేసి ఎంత అడిగారనుకున్నా సరే రాదు, మీరు సింగిల్ మల్టీపర్సన్ రాదు, సింగిల్ వస్తుంది. సింగిల్ ఆ పైన ఉన్నాయి, కొమ్ములు పెట్టుకోవచ్చు. కొమ్ములు పెట్టుకుంటే మీకు ఆ ప్రాడక్ట్స్ అనేవి రాదు. నేను అసలు అది తీసుకుంటాను అనుకోని చూసినట్టు ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. దీంట్లో ఫ్లవరింగ్ వస్తే చాలా బాగుంటుంది. రాధాకృష్ణ బ్రహ్మకమలం చూసారు వచ్చిందండి రాత్రి వచ్చి కూర్చుని నైట్ బ్లూమింగ్. నైట్ బ్లూమింగ్ అంటే అది నైట్ పూట మనం ఎక్కడ చూస్తాం, పనులు ఉన్నాం, అది వచ్చింది చూసాను వాడిపోయింది అంతే. నైట్ బ్లూ, డే బ్లూమింగ్ కూడా వచ్చింది. సన్నగాడు కుండీలో పెట్టారా? కిందనుకుంటున్నా కానీ నేను కొద్దిగా డ్రమ్ ఏదైనా కాల్సింది. పెద్ద సైజ్ డ్రమ్ కటింగ్ చేసిస్తే నేనైతే ఒక పార్ట్ వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలు సార్? ఇది దగ్గర దగ్గర 20 years అయిపోయింది.
20 years. మార్చాలి పాట్ చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే పద్ధతి 20 years నుంచి ఉందంటే చాలా గ్రేట్. ఇది కూడా అండి ఇది కూడా కట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా కొమ్మలు కట్ చేసి ప్రూన్ చేయడం వల్ల ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫ్లవర్ అయిపోగానే అక్కడ కట్ చేసేస్తాం. అప్పుడు కింద నుంచి కింద నుంచి వస్తా అంటే ఇది అప్పుడు ఈ ఫ్లవరింగ్ వస్తాం. ఇది 25-30 years. 25 ఇది 25 ఇది 25 years నుంచి కార్డెక్స్ ఇంకా అలా బాగున్నాయి. ఈ కొన్ని మధ్యలో ఇది తీసేయాలి సార్. ఇది ఇలా వచ్చింది కదా, తీసేసి పండిస్తారు అప్లై చేసేయాలి. మొత్తం వాటర్ వస్తే స్టోర్ ఉండకూడదు. దీనికి కూడా సాయిల్ ఉండాలి, తర్వాత శాండ్ ఎక్కువ ఉండాలి. ఇది అడవి జాతి మొక్క కాబట్టి ఇది చేస్తే దీన్ని ఒబిసియం ఎడినం అంటారు. ఒబిసియం ఎడినం అంటారు. ఇది తెలుగులో ఏమంటారు? ఎడారి గులాబీ. ఎడారి గులాబీ. వీటి కాయలు చాలా వస్తున్నాయి. ఇది ఈ కాయలు ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేస్తాం. డెవలప్ చేసుకుంటా ఉంటే ఈ ఫ్లవరింగ్ తగ్గిపోతా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఇవన్నీ కొమ్మలు పెట్టినాయి. ఇవన్నీ ఇట్లా కట్ చేసిన కొమ్మలు పెట్టాం. ఎవరైనా అడిగితే పెట్టేయండి, చిన్న పాట ఒకటి తీసుకొచ్చి ఇంటికి వచ్చినట్టు అది ఇచ్చి పంపించాను. ఇప్పుడు దాని తర్వాత తీసి చిన్న చిన్న పార్ట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. దాంట్లో పెట్టి ఎవరికైనా ఒకటి పెట్టి ఇచ్చేయడం అంతే. వాళ్ళు వాళ్ళ రోజున గిఫ్ట్ అంటే ఇవే కదా. అంతే. ఇప్పుడు బర్త్డేస్ కి వాటికి కూడా అన్నిటి కూడా చేస్తున్నాం సార్. ఈవిడ మా ఆంటీ అది. हमारे आंटी बहुत 25 साल 25 साल से, अरे 25 साल पहले मैं क्या था, छोटे थे ना, छोटे थे ना, तो आंटी ना सही बोला। ये पहले नीचे था, वाटर फाउंटेन और सब बना के रखे थे। बाद में वो कार पार्किंग को रखना बोल के फिर पूरा ऐसा उठा के निकाल के पिलर है नीचे, पिलर के చూస్తున్నారండి. ఇది 25 years నుంచి ఉంది. సార్ గారికి ఆంటీ అంటే ఇంకా ఎంత ఏజ్ ఉందో అది చూడండి. అయితే మాకు మామగారు అనాలి. అంటే నన్ను చూపించి ఆంటీ అంటే మరి నమ్మరేమో. అంటే ఇప్పుడు తెచ్చింది కాదు కాబట్టి అనొచ్చు ఆంటీ గారు. కానీ చాలా ఓటు కదా. ఇది ఒకటి చాలా గొప్ప. ఇది కూడా దగ్గర దగ్గర 25-30 years. అన్ని 30 years అంటే మీరు అసలు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ గార్డెనింగ్? నేను ఈ ఇన్స్టిట్యూట్ వచ్చింది 1999 అంటే 26 years. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. రావడమే స్టార్ట్ చేస్తారు. అంటే స్టేజ్ వైజ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నాం, అక్కడ కూడా చేసాం. ఎక్కడికి యాక్చువల్లీ మేము ఏసీసీలో నేను జాబ్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో అక్కడ కూడా మాకు క్వార్టర్స్ చుట్టుపక్కల యాంపుల్ స్పేస్ ఉంది. స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి మ్యారేజ్కి ముందు కూడా మొక్కలు పెట్టేవాళ్ళం. ఇక మ్యారేజ్ తర్వాత తోడు దొంగలు దొరికాం కదా, తోడైపోయి చేసుకుంటాం. చాలా బాగుంది. ఇది కూడా చాలా ఏళ్ళు 15 ఏళ్ళు. ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉంది. రకాలు కూడా ఉన్నాయి. చాలా ఎల్లోగా ఉంది, రెడ్ ఉంది, డార్క్ రెడ్ ఉంది. ఉన్నాయి కదా, అది తెలిసి ఉంటుంది. కాబట్టి వీటిలో ఉంచుకుంటే బాగుంటుంది. అందుకే ఒక సైడ్ పెట్టారు. ఇవన్నీ కూడా ఎగ్జోరస్ అండి. నూరు అరహలు అంటారు కదా, నూరు అరహలు. ఇవి కొన్ని హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ వెరైటీ ఇదంతా. కింద చూసింది నాటు వెరైటీ. చాలా ఏళ్ళు అండి, 15 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని 15 ఏళ్ళు అప్పట్లోనే చూడండి. ఫ్లవరింగ్ వస్తుంది. డివైడర్ల దగ్గర అక్కడ చూసాను, చాలా బాగుంటుంది. నేను పెడతా అనుకుంటాను, నేను అంత పెద్ద ఎక్కడ పెడతా కుండీలో పెడితే చూసినప్పుడు. మేము ఒక్కటే మాకు అన్హ్యాపీ అండి. ఇది ఈ మధ్య మొన్న కొన్ని తీసుకొచ్చాను. వీటిలో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఈ ఫంగస్ తీయాలంటే ఎవ్రీడే ఇప్పుడు మనం వాటర్ చేంజ్ చేయాలంటే మనం కళ ఉన్నాయి ఐసా కూడా वाटर कौन सा हार्डी वैरायटी, वो हार्डी वैरायटी, वो हार्डी वैरायटी को चेंज करना चाहिए, मतलब इसको चाहिए, इसको पानी चेंज करना और क्या फिश डालना बोलते हैं, क्या डालना क्या चेंज करने का तकलीफ हो जाता है करने से, फिश डाल के छोड़ देना। हाँ, फिश डालने से चेंज नहीं कर सकते पानी, ऐसा रहता है। बट ये सब खाएगा बोलते हैं ना फिश, ये सब खा लेगा बोलते हैं, पता है क्या?
हाँ वो कटिंग कर दो वही कट कर हाँ, कटिंग करने से नीचे से नीचे से कट कर आ रहा है ये लेकर के कंच ये भी रिसेंटली लिया के डाला है तो बहुत आता हाँ ये भी आज यहाँ तक चला गया ना हाँ, इसको कट कर दो नहीं तो वो पूरा सूख जाएगा चलेगा मेरे को ताकत लेना है मेरे को तेरे को पालना